నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురువుగారు మనం గత ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మన పేర్లను బట్టి, వాళ్ళ అంకెను బట్టి వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది, మార్చుకుంటే ఎలా ఉంటుందని అన్నీ తెలుసుకున్నాం గదా! ఈ వారం మరి రమేష్ అనే పేరు పైన సంఖ్యాశాస్త్రంలో ఎలా ఉండబోతుంది? వాళ్ళు మార్చుకుంటే ఎలా ఉంటుంది? వాటి గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. చాలా కామన్ నేమ్ రమేష్ అనే పేరు అవును. కూడా చాలా మందికుంటుంది. అవును. సో, తరచుగా మనం చూస్తూ ఉంటాం రమేష్, రమేష్ అనే పేరు. హ్మ్. ఈ రమేష్ అనే పేరులో 5 అక్షరాలున్నాయి. హ్మ్. RAMESH. అవును. బట్ దీని సంఖ్యాబలం వచ్చేసి ఏమవుతుందంటే 1 అండ్ 6 అనే కాంబినేషన్‌లో ఉంటుంది. ఓకే. ఈ 1 అండ్ 6 కాంబినేషన్‌లో ఉండడం వల్ల 1 అండ్ 6 కాంబినేషన్‌ని బ్లాస్టింగ్ నంబర్ అంటారు. బ్లాస్టింగ్ నంబర్. సో, మనిషి జీవితంలో బ్లాస్టింగ్ అంటే ఏముంది? అకస్మాత్తుగా హెల్త్ అవును. ఇబ్బంది రావటము, ఓకే. లేతే ఏదన్నా అనుకోని అనుకోని హ్మ్. ప్రమాదానికి, యాక్సిడెంట్‌కి గురవ్వటము, హుహుహుహు. లేదా ఒక వ్యాపారవేత్త అనుకోండి. హ్మ్. ఆ వ్యాపారవేత్త భారీగా నష్టపోవడము. ఓకే. వాళ్ళ జాతకాన్ని బట్టి ఈ నెగెటివ్ అనేది ఎలా వాళ్ళ జీవితంలో ప్రవేశించాలనేది, ఎక్కడ దెబ్బ కొట్టాలనేది అక్కడ కొడుతుందనమాట. అంటే అది ఓకే. ధాన్యం గోళంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేసే ఎలుక, పందికొక్కులు హ్మ్. ఎక్కడి నుంచి కన్నం పెట్టి లోపలికి దూరాలా అని చూస్తాయి గదా! అవును. అలా ఈ నంబరు హ్మ్. వాళ్ళ జీవితంలో ఎక్కడ దెబ్బ కొట్టాలి? ఎక్కడ ఓకే. అవకాశం ఉంది? ఇప్పుడు ఒక రమేష్ ఒక హ్మ్. ఆఫీస్‌లో ఒక అకౌంటెంట్ హ్మ్. లేపోతే ఒక క్లర్క్ అనుకోండి. హ్మ్. అతనికి లక్షల్లో నష్టం ఏమొస్తుంది? అవును. సో, అప్పుడు అతనికి ఎక్కడ అవకాశం ఉంటుంది? హ్మ్. ఎక్కడో పడి యాక్సిడెంట్ చేసుకోవడము, ఓకే. లేపోతే దెబ్బ తగిలించుకోవడము, లేదా హ్మ్. ప్రమాదానికి గురవ్వటము, హ్మ్. లేదా ఏ పెద్ద క్రానిక్ హెల్త్ ఇష్యూ రావడము ఇష్యూ. జరుగుతుంది. ఇంకో రమేష్ పెద్ద ఆఫీసర్ అనుకోండి. హ్మ్. సో, అతనికి అవకాశం ఉన్న చోట అతనికి దెబ్బుంటుంది. హ్మ్. ఇంకో రమేష్ ఆహ్, ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండొచ్చు. హ్మ్. లేదా ఇంకో రమేష్ ఇంకో చిన్న బిజినెస్ మ్యాన్ ఒక రమేష్ అనే పేరున్న వ్యక్తి ఒక చిన్న కూరగాయల షాపు నడపొచ్చు, హ్మ్. ఒక పాల బూత్ నడపొచ్చు, హ్మ్. లేదా ఒక పెద్ద ఇండస్ట్రీ నడపొచ్చు. ఏం చేసినా కూడా కామన్‌గా ఉండే లక్షణాలు కొన్నుంటాయి. హ్మ్. ఆ కామన్‌గా ఉండే లక్షణాలు ఆ పేరులో ఉండే నంబర్ 1 అండ్ 6 కాంబినేషన్ అనే నంబర్ వల్ల హ్మ్. వాళ్ళలో కామన్‌గా ఉండే లక్షణాలేంటంటే, వీళ్ళ మనస్తత్వం వాళ్ళ జోన్‌లో వాళ్ళు ఉండే మనుషులు వాళ్ళు. ఓకే. గిరిగూసుకొని వారి స్థాయిని వాళ్ళు మైండ్‌లో ఉంచుకొని అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తారు. ఒక రమేష్ క్లర్క్ గాను, ఇంకో అతను మేనేజర్ గాను, ఇంకో అతను ఎండీ గాను, ఇంకో అతను చైర్మన్ గాను, ఇంకో అతను బిజినెస్ గాను ఉండొచ్చు. తను సొంతంగా గీసుకున్న బౌండరీస్‌లో మాత్రమే వాళ్ళుంటారు. ఎదుటి వాళ్ళలోని ప్లస్ పాయింట్స్‌ని, మైనస్ పాయింట్స్‌ని గ్రహించి హ్మ్. వీ వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకుంటారు. హ్మ్. సపోజ్ ఒ ఒక 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 ఆఫీస్‌లో ఒక రమేష్ అనే అతను క్లర్క్ ఉన్నాడనుకోండి. ఇతని మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, సాట్ ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు? అతను ఎలా పనిచేస్తున్నాడు? హ్మ్. అతను ఎలా సిన్సియర్‌గా వస్తున్నాడు? అతను బాస్ దగ్గర ఎలా పేరు తెచ్చుకున్నాడు? దానికంటే నేను ఎలా బాగా అంటే ఎదుటి వాళ్ళని చూసి ఇలా చేస్తే మనకు పేరొస్తుందని, హ్మ్. ఇలా చేస్తే బ్యాడ్ నేమ్ వస్తుందని వీళ్ళకి హ్మ్. వీళ్ళు డిసైడ్ చేసుకొని ఓకే. వాళ్ళకి వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని డిజైన్ చేసుకొని ముందుకెళ్తారు. ఓకే. వీళ్ళలాగా ఇలా చేస్తే డబ్బు సంపాదించొచ్చు. వీళ్ళలాగా ఇలా చేస్తే ఆస్తులు కూడబెట్టొచ్చు. హ్మ్. లేదా వీళ్ళలాగా ఇలా చేస్తే ఇబ్బంది పడతాము. హ్మ్. వీళ్ళలాగా ఇలా చేస్తే కష్టాలు పడతాము హ్మ్. అని ఎదుటివారిని చూసి తమను తమను సరిదిద్దుకుంటారు. హ్మ్. కానీ వీళ్ళకి స్వతహాగా ఎదగాలని, వారి జీవితం ఏ స్థాయిలోకి వెళ్ళాలని గాని హ్మ్. ఎవరిని అడగరు. హ్మ్. ఏవండీ నేనేం చేస్తే బావుంటుంది? హ్మ్. నేను ఎలా ఎదగాలని ఎవరిని అడగరు. హ్మ్. ఎదుటి వారిని చూసి తమను తాము సరిదిద్దుకుంటారు, మలుచుకుంటారు. ఓకే. వీళ్ళకి అదృష్టం అనేది చాలా తక్కువ. హ్మ్. కుటుంబం కోసం కష్టపడతారు. హ్మ్. కుటుంబానికి విలువిస్తారు. హ్మ్. కుటుంబ ఆచార వ్యవహారాలకి విలువిస్తారు. హ్మ్. కానీ ఆ కుటుంబ సభ్యులే వీళ్ళకి సమస్యలు తెస్తారు. వారి వలన సమస్యలొస్తాయి. వాళ్ళు అండగా నిలబడరు. హుహుహు. వాళ్ళు సమస్యను తీసుకొస్తారు. కానీ వీళ్ళు నిలబడరు. నిలబడరు. ఇతనికి సమస్యొచ్చినప్పుడు గూడా వాళ్ళని నిలబడరు. కుటుంబంలో ఎవరు ఇతనికి సపోర్ట్ చేయరు. వీళ్ళ మొండి పట్టుదల వల్ల చాలా విషయాలు కోల్పోతారు. హ్మ్. వీళ్ళ పేరులో ఉన్న 1 అండ్ 6 కాంబినేషన్ వలన హ్మ్. చాలా తొందరగా పైకొస్తారు. బాగా సంపాదిస్తారు. హ్మ్. మొత్తం వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థాయి ఉంటుంది. హ్మ్. ఒక రమేష్ డ్రైవర్ అవ్వచ్చు, లేదా ఒక రమేష్ ఆఫీస్ బాయ్ అవ్వచ్చు, ఒక రమేష్ మేనేజర్ అవ్వచ్చు, హ్మ్. ఒక రమేష్ ఎండీ అవ్వచ్చు, ఒక రమేష్ సీఈఓ అవ్వచ్చు, హ్మ్. లేదా ఇంకో రమేష్ చైర్మన్ అవ్వచ్చు. పొలిటీషియన్ అవ్వచ్చు. పొలిటీషియన్స్‌లో రమేష్ అని ఉంటారు. హ్మ్. డాక్టర్ ఉండొచ్చు, ఇంజినీర్ ఉండొచ్చు. ఎవరైనా గానీ కామన్ లక్షణాలు హ్మ్. కష్టపడి జీవితంలో ఎదిగిన వీరు హ్మ్. ఢమాలని పడిపోకుండా ఉండాలంటే హ్మ్. న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ ఒకటే వాళ్ళకి ఓకే. పరిష్కారం.
ఓకే. లేదంటే ఏమవుతుందంటే వీళ్ళు ఏ స్థాయికి తగ్గినట్టు ఆ స్థాయిలో మంచి పొజిషన్‌కెళ్ళి అక్కడి నుంచి డౌన్ ఫాల్ అవుతారు. ఓకే. అది ఈ నంబర్ లక్షణం. అకస్మాత్తుగా పెద్ద అనారోగ్య సమస్యలు గానీ, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు గానీ, లేదా ఆర్థికపరమైన నష్టాలు గానీ, హ్మ్. ఇలాంటి నష్టాలు జరగకుండా వీళ్ళు హ్మ్. జీవితంలో బావుండాలి అంటే ఓకే. పేరు కరెక్షన్ మస్ట్ అండ్ షుడ్‌గా వాళ్ళు ఏ ప్రొఫెషన్ అన్నా అవనివ్వండి, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళన్నా అవనివ్వండి, హ్మ్. వాళ్ళు ఏ స్థాయిలో అన్నా ఉండివ్వండి. నాకేంటండి నేను చాలా బెటర్ పొజిషన్‌లో ఉన్నాను, బ్రహ్మాండమైన స్థాయిలో ఉన్నాను అనుకున్న వాళ్ళు గూడా, హ్మ్. ఇవాళ దాకా బావుంది, రేపు గూడా బావుండాలనేదే నా ఉద్దేశ్యం. ఓకే. రేపు ఇలాగే ఉంటుందని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా! ఇవ్వలేము. కనుక హ్మ్. వాళ్ళు అలా జేసుకోవాలి. ఓకే. పేరు కరెక్షన్ ద్వారా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరు కరెక్షన్ చేసుకోవడం ద్వారా హ్మ్. బ్రహ్మాండమైన అవును. సేఫ్ జోన్‌లో ఉంటారు. లైఫ్ అనేది ఎప్పుడు సేఫ్ జోన్‌లో ఉంటుంది. ఏం జరిగినా మనకు మంచి జరుగుతుంది. ఓకే. న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేసుకుంటే యాక్సిడెంట్స్ అవ్వవు. హుహుహు. న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేసుకుంటే కట్ థ్రోట్ సిట్యుయేషన్ రాదు లైఫ్‌లో. హ్మ్. న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేసుకుంటే హ్మ్. నెగెటివ్ అనేది మన దగ్గరికి మన పర్మిషన్ తీసుకొనొస్తుంది గానీ, పర్మిషన్ లేకుండా రాదు. రాదు. సో, ఎట్లా ఉంటుందంటే, మనిషి జీవితం ఒక అన్ని సౌకర్యాలున్న ఒక మహారాజా ప్యాలెస్‌తో పోలిస్తే సకల సౌకర్యాలున్నాయి. హ్మ్. కానీ కాంపౌండ్ వాల్ లేదు, సెక్యూరిటీ గార్డ్స్ లేరనుకోండి. ఓకే. ఏం జరుగుతుంది? ఎవరైనా రావచ్చు. రావచ్చు, వెళ్ళొచ్చు. దారిన పోయేవాడు రావచ్చు. దొంగలు రావచ్చు, దుండగులు రావచ్చు, కుక్కలు రావచ్చు, పందులు రావచ్చు. ఎవరైనా రావచ్చు కదా! కానీ అదే అందమైన మీ జీవితానికి ఒక హ్మ్. కాంపౌండ్ వాల్ ఉండి, హ్మ్. ఒక ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఉండి, ఒక హ్మ్. సెక్యూరిటీ గార్డ్ ఉండి, హ్మ్. సార్ మీకోసం పలానా వాళ్ళొచ్చారు పంపించమంటారంటే, యెస్ పంపించు అంటేనే పంపించి, లేదు నాకు వాళ్ళతో పని లేదు ఇప్పుడు నేను కలవటానికి కుదరదని చెప్తే, లేదండి సార్ కలవరని చెప్తే ఎలా అవును. ఉంటుంది? అవును. పేరు రాంగ్ నంబర్ ఉన్నదానికి, పేరు కరెక్ట్ చేశారు. బావున్నదానికి కరెక్షన్ చేసుకున్న దానికి ఇంత తేడా ఉంటుంది. గురువుగారు మరి సంఖ్యాశాస్త్రంలో రమేష్ అనే పేరు ఉన్న వాళ్ళకి మార్చుకుంటే, నంబర్ మార్చుకుంటే ఎలా ఉండబోతుందో చాలా చక్కగా వివరించారండి. థాంక్ యూ సో మచ్. ఆయుష్మతి భవ.